UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజ్ఞాన్ గారు రేపు సాటర్డే అనేది ఇప్పుడు మనం యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే 2 ఎపిసోడ్ సాటర్డే సండే ఎపిసోడ్ రేపే షూట్ చేస్తారు. సో మీ ప్రకారంగా ఎవరు హెల్మెట్ అవ్వబోతున్నారు? అభయ్ ఎందుకని అభయ్ ఎందుకు అంటే బ్లైండ్ ఆడలేదు, సరిగ్గా గేమ్ ఆడలేదా లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా? ఫస్ట్ డే బ్లైండ్గా చెప్పా అభయ్ అని, ఎప్పుడు సండే రోజే చెప్పాను నేను. ఎందుకు అంటే నాగార్జున గారు నెక్స్ట్ క్లాన్గా ఎవరిని ఎంచుకుంటావు అని అడిగినప్పుడు అందరు ఆ వైట్ ఇంక్ పోస్తుంటే ఇదేంటో వీళ్ళందరూ నన్ను ఏదో చేస్తున్నారేమో అని ఫీల్ అయ్యాడు. అదేంటో కూడా తెలియదు అబ్బాయికి. సరే క్లాన్ అయ్యాక ఒరే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయాలరా, నీకు ఇవన్నీ ఉంటాయని చెబితే అది కూడా ఆయనకు అర్థం కాల. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్లో కూడా ఒకరు సేవ్ అయ్యి ఒకరిని నామినేషన్లో ఉండండి అంటే, ఒరే నువ్వు లాస్ట్ 2 వీక్స్ ఉన్నావు కదా, సరే బిగ్ బాస్ నన్ను నామినేట్ చేసుకుంటున్నా. నువ్వు నామినేట్ చేసుకోవడానికి మేమందరం ఎందుకు నీకు ఓట్లు వేయాలి? ఏడవనా? దేనికి? నీకే ఉండాలని లేదు. నీకేసే ఓటేదో ఇంకొకటికి వేసే వాడు ఉంటాడుగా హౌస్లో. సో సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో బతికి బట్ట కట్టింది లేదు. అంటే సరే అదొకటి. సమ్ టైమ్స్ అలా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒరే ఎప్పుడు ఇలా చేయకండిరా, తప్పు, మీరు హౌస్లో ఉండడానికే పోరాడాలి అని నీతులు చెప్పి పంపిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన తప్పిన ఇంకోటి ఏంటంటే ఆట. పోనీ ఆట ఏమన్నా సరిగ్గా ఎలగబెడుతున్నారంటే ఏం లేదు. గుడ్ల టాస్క్లో ఆయన ఏం చేశాడో ఏం చేయలేదో కూడా ఎవరికి తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ని దూషణ ఇప్పటివరకు అన్ని సీజన్స్లోనూ ఎన్టీఆర్ గారైనా, నాని అయినా, కమల్ హాసన్ గారైనా, నాగార్జున గారైనా, ఎవరైనా సరే బిగ్ బాస్ అంటే వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది. వీళ్ళకి కూడా ఆయనే చెప్తాడు ఇక మీరు వెళ్ళొచ్చు అంటే వాళ్ళు వెళ్తారు. అంటే అదేంటి, ఆ హౌస్కి ఆయనను బాస్గా పెట్టారు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ మెకానికల్ వాయిస్, అండర్స్టాండ్, కానీ ఆ టెరిటరీకి ఆ వాయిసే బాస్, అవునా? సో ఎవరు లోపలికి వచ్చినా ఫస్ట్ ఆయన్ని గౌరవిస్తారు. ఆయన కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చినందుకు సంతోషం అంటాడు, వెళ్ళేటప్పుడు కూడా మీకు ధన్యవాదాలు చెప్తాడు. ఇంతే. నువ్వు ఆయన్ని ఇష్టం ఉన్నట్టు తిడితే ఎలా? లైక్ అసలు మామూలుగా చెప్పలే, ఇంతే ఎట్లా ఉంటాడు సైకోగాడు అది ఇదని బూతులు మాట్లాడేసావు ఇష్టం ఉన్నట్టు. సో యూ కాంట్. చాలామంది ఏమనుకున్నారు, పృథ్వీ ఆయన తిట్టాడు కదా ఆదిత్యని, అందుకు వాడు ఏమన్నా నామినేషన్కి వస్తాడా అని. పృథ్వీ అగ్రెసివ్గా కోపం వచ్చి ఇంకా వచ్చి ఆ అగ్రెసివ్నెస్లో ఒక మాట తూలాడు. ఆ మాట నాగార్జున గారు ఇంకోసారి మాట్లాడదాన్ని వార్నింగ్ ఇస్తే సారీ చెప్తాడు. మణికంఠ నామినేషన్లో ఆ బొక్కలోది అని చెప్పి ఆ పిల్ల కూడా అనింది. నాగార్జున గారు చెప్తారు, ఆమె కూడా సారీ చెప్పుకుంటుంది. ఇలా కొన్ని అవుతాయి కామన్. కానీ బిగ్ బాస్నే తిడితే ఎవరికి చెప్పుకుంటావు సారీ? ఎందుకు అడుగుతారు నిన్ను? ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏముంది? నా ఇంటికి వచ్చి నువ్వు నన్ను తిడితే నువ్వెందుకు నాకు? ఈయన ఏమనుకున్నాడంటే సీజన్ 1లో వాటర్ రాకపోతే శివబాలాజీ గారు వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్ ఇడియట్ అని చెప్పేసి ఒకసారి అన్నాడు. వాటర్ వస్తుంది. అది ఎక్కడ అంటే లోనావాలానా ఎక్కడో సెట్ వేసారు అప్పుడు. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండే, అటువైపు వచ్చే వాటర్ ఫాల్స్ నుంచి వీళ్ళు ఏదో కనెక్షన్ పెట్టుకున్నారు. అది వర్షం పడితే ఎర్ర నీళ్ళు వస్తాయి, మామూలుగా ఉంటే మంచి నీళ్ళు వస్తాయి. అంటే అది ఫ్లోటింగ్ వాటర్ కదా, దాన్ని ఎవడు మాత్రం ఏం చేస్తారు, ప్రకృతి వాటర్ అవి. సో అప్పుడు వాటర్ కొంచెం సరిగ్గా రాలా. బోర్ వాటర్ అంటే వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చులే. మట్టి నీళ్ళు వస్తే తను అరిచాడు. ఒక రీజన్ ఉంది దాంట్లో. ఇప్పుడు వీడు అడవడానికి రీజనే ఉంది. ఆ టాస్క్లు అట్లే ఇస్తాడు సైకోగాడు, మన గొడవలు పెట్టడమే ఆయన అదే మాట్లాడితే వాట్ ఈస్ దిస్? సో అందుకని చెప్పి ఖచ్చితంగా అబ్బాయి విల్ బి అవుట్ ఆఫ్ ద హౌస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.